తిరుపతిలో టికెట్ల పంపిణీ వద్ద తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. విజయవాడ నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుపతి వచ్చారు. నగరంలోని బైరాగి పట్టిడ వద్ద ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరపున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్లు, టీటీడీ ఈవో శ్యామలారావు, జేఈఓ గౌతమి, ఇతర అధికారులపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలన్నారు. ప్రతి ఒక్కరికి చెప్తున్న బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి, తమాషా అనుకోవద్దని వ్యాఖ్యానించారు. టెక్నాలజీ ఇంత అప్డేట్ అయిన తర్వాత కూడా క్యూ లైన్లో నిల్చోబెట్టి టికెట్లు ఇవ్వటం ఏమిటని ప్రశ్నించారు. భక్తుల రద్దీ పెరుగుతున్నప్పుడు సిబ్బందిని అధికంగా అక్కడ విధులు నిర్వహణకు నియమించే టికెట్లను త్వరితగతిన ఎందుకు ఇవ్వలేకపోయారని నిలదీశారు. జరిగిన ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఆయన రూయా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు వెంట టీటీడీ చైర్మన్ బీవీఆర్ నాయుడు, మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు తదితరులు ఉన్నారు. ఉన్నప్పుడు ఏ టైంలో జరిగింది ఆ టైం కూడా ఉంది. మినిట్స్ వరకు ఆ టైంలో జరిగినప్పుడు అంబులెన్స్ ఎక్కడ పెట్టారు? అంబులెన్స్ ఇక్కడ ఎదురుగా పెట్టారు. గేట్ ఆ సైడ్ పెట్టారు. గేట్ కాబట్టి ఎన్ని గంటలకు చనిపోయిన తర్వాత 7:40 అంబులెన్స్ అంబులెన్స్ ముందు లేవా? ఒక అంబులెన్స్ ఇక్కడ ఉంది సార్. ఎక్కువ మంది కానీ అడిషనల్ అంబులెన్స్ అంబులెన్స్ ఎన్ని గంటలకు అయితే సార్ ఇక్కడ నుంచి 8:40 ఎన్ని గంటలు జరిగింది? 8:20 మనకి స్టాంపిడ్ జరిగిన తర్వాత 15 minutes పట్టింది సార్. వీళ్ళందరినీ బయటకు డ్రైవర్ ఇంకా